ప్రజాస్వేచ్ఛ న్యూస్ కి స్వాగతం. నేను సుమలత. జయశంకర్ భూపాలపల్లి జిల్లా తెలంగాణ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా తెలంగాణ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జెండా, జాతీయ జెండాలను భూపాలపల్లి మున్సిపాలిటీ పర్సన్ సెగ్గం వెంకటరాణి సిద్ధు, పిఎస్ఎస్ చైర్మన్ మేక సంపత్ కుమార్ యాదవ్, కడకం జనార్దన్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర దశాబ్ది రాష్ట్ర తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు కేసీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా మన మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంట వెంకటరమణారెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మరి పార్టీ జెండా ఎగరవేయడం జరుగుతుంది. మరి యొక్క జెండాని ఎగరవేయాల్సిందిగా బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమ నాయకులు, అదేవిధంగా పిఎస్ఏ చైర్మన్ సభ్యుల గారిని సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మరి దశాబ్ద తెలంగాణ ముగింపు ఉత్సవాలను మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వైలు తెలంగాణ సాధకులు గౌరవనీయులు కేసీఆర్ గారి పిలుపు మేరకు, అదేవిధంగా భూపాలపల్లి ప్రాంత మాజీ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ గంట వెంకటరమణారెడ్డి గారి ఆదేశానుసారం మరి ఈరోజు జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో పార్టీ జెండా మరియు జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. మరి తెలంగాణ ప్రజలందరికీ, అదేవిధంగా భూపాలపల్లి పట్టణ ప్రజలందరికీ కూడా తెలంగాణ ఆవిర్భావ ముగింపు ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి 60 సంవత్సరాల సమైక్యాంధ్ర పాలనలో మరి అన్ని రకాలుగా మరి తెలంగాణ దోపిడీకి గురైందనే ఉద్దేశంతో మరి గౌరవ కేసీఆర్ గారు మలిదశ ఉద్యమాన్ని మరి ముందుకు తీసుకెళ్లి 2001 నుంచి 2014 వరకు మరి తెలంగాణ మరి మా తెలంగాణ మాకు కావాలి, మా తెలంగాణ వస్తేనే మరి మనకి సంబంధించినటువంటి నిధులు నియామకాలు వస్తాయని చెప్పే ఉద్దేశంతో మరి వారు అనేక పోరాటాలు చేసి శాంతియుతంగా తెలంగాణ సాధించడం జరిగింది. సాధించిన తెలంగాణ మరి 2014 నుంచి 2024 వరకు వారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో మరి దేశంలోనే ఏ రాష్ట్రంలోని విధంగా మరి ఒకవైపు అభివృద్ధి, మరి ఒకవైపు సంక్షేమాన్ని రెండు కళ్ళలాగా తీసుకెళ్లి మరి యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యంగా సాగునీటి రంగంలో కానీ, తాగునీటి రంగంలో కానీ, అదేవిధంగా వైద్య విద్య మౌలిక సదుపాయాలు కల్పించడంలో మరి దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి మన తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి సాధించడం జరిగింది.
కాబట్టి మరి తెలంగాణ సాధించిన తర్వాత మరి 10 సంవత్సరాల తర్వాత మరి ఈ రోజు కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది. మరి ఈ 6 నెలల కాలంలోనే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు 6 గ్యారంటీలు 420 వాగ్దానాల పేరుతో అమలు మరి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా రైతులను, కార్మికులను, అదేవిధంగా తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తుందో ఇప్పటికే ప్రజలందరూ గ్రహించినారు. మరి గౌరవ కేసీఆర్ గారి నాయకత్వంలో మరొకసారి మరి తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తారని చెప్పేసి ప్రగాఢ విశ్వాసాన్ని తెలియజేసుకుంటూ మరొకసారి తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను.